హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మటన్ కర్రీ చాలా రుచికరంగా తయారు చేసుకుందామండి. అది కూడా విలేజ్ స్టైల్లోని చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా తయారు చేయండి, చాలా బాగుందంటారు. ఇప్పుడు నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను. చూడండి, ముక్కలు కూడా చక్కగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులోని ఉప్పు, పసుపు 1/2 టీ స్పూను, 2 స్పూన్లు కారం వేసుకున్నాను. అంటే మన కర్రీకి ఎంత సరిపోద్దో ఇప్పుడే నేను కారం వేసాను. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే పెరుగు 3 స్పూన్లు పెరుగు వేసుకొని ఈ మటన్కి అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోండి. పెరుగు వద్దనుకుంటే మీరు నిమ్మరసమైనా వేసుకోవచ్చు. చక్కగా ఇలా మటన్కి అంతా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ఎండు కొబ్బరి 3 స్పూన్లు తీసుకొని, ఎండుమిర్చి 3, ధనియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, అలాగే 4 లవంగాలు, 3 యాలకులు, బిర్యానీ పువ్వు 1, అదే స్టార్ ఫ్లవర్ అంటారు కదా, అది, చెక్క, గసగసాలు 1/2 టీ స్పూను, అలాగే బిర్యానీ ఆకు. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మరలా మిక్సీ చేయండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకి మంచి మసాలా తయారైపోయింది. ఈ మసాలా వల్లనే మనకి మటన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈరోజు మనం కుక్కర్ గిన్నెలో తయారు చేసుకుందాం. కుక్కర్ గిన్నె పెట్టుకొని 8 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం తర్వాత పచ్చిమిరపకాయలు 3 కట్ చేసుకుని వేసుకొని, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర 1/2 టీ స్పూన్ ఇవి వేసిన తర్వాత 1 నిమిషం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. వీటిని చక్కగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనం ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది. ఆనియన్స్ బాగా వేగాలండి. గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా కలుపుతూ మనం ఉల్లిపాయని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగితేనే మనకి గ్రేవీ కింద వచ్చి కర్రీ టేస్ట్ బాగుంటుంది. చక్కగా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయని చక్కగా వేపుకోండి. ఉల్లిపాయ కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పుడే మన కర్రీ రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన లేకుండా చక్కగా వేగనివ్వండి. చూడండి, చక్కగా వేగింది కదా. ముందుగా మన మటన్ ఉప్పు కారం అవి పట్టించి ఉంచాం కదా, ఈ మటన్ వేసుకోండి. మటన్ వేసిన తర్వాత గ్యాస్ని హైలో పెట్టుకోండి. హైలో పెట్టి చక్కగా కలపండి. అంటే 4-3 నిమిషాలు కలపండి. ఇలా గ్యాస్ని హైలో పెట్టుకుని మటన్ వేసిన తర్వాత చక్కగా 3-4 నిమిషాలు కలపాలి. ఇలా కలిపిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి, చూడండి, గ్యాస్ కట్ పెట్టుకోలేదు, అలాగే విజిల్ కూడా పెట్టుకోలేదు. కుక్కర్ గిన్నె మూత పెట్టి గ్యాస్ మీడియంలో పెట్టి 10 నిమిషాలు ఉంచండి. అంటే మటన్లోంచి వాటర్ రావాలి. ఇలా మటన్లోంచి వాటర్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా మనకి మటన్లోంచి వాటర్ చక్కగా వచ్చింది. ఒకసారి అంతా కలపండి. చూడండి, ఒకసారి అంతా కలుపుకొని ముందుగా మన మసాలా పేస్ట్ని తయారు చేసి ఉంచుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ని వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. వేయకపోయినా బాగానే ఉంటుంది. ఒకవేళ ఉంటే మాత్రం ఈ టైంలో వేసుకొని ఒకసారి అంతా కలపండి. మొత్తం అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు పోసుకుందాం. మనం గ్రేవీని బట్టి నీళ్ళు పోసుకోండి చక్కగానే. అంటే ముక్క ములిగే వరకు నీళ్ళు పోసుకోండి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు అయి సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, నేను ఉప్పు వేసుకుంటున్నాను. కారం కూడా సరిపోయింది, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ మీడియంలో పెట్టి కుక్కర్ గిన్నె మీద మూత పెట్టుకోండి. గ్యాస్ కట్ పెట్టుకోవాలి, అలాగే విజిల్ కూడా పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కుక్కర్ గిన్నె మూత పెట్టుకొని గ్యాస్ మీడియంలో పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అంటే మీరు తీసుకునే మటన్ బట్టి మీరు ఉడికించుకోండి. నాకైతే 8 విజిల్స్ వచ్చింది.
అంటే మటన్ అంత టైం పట్టింది ఉడకడానికి. చక్కగా ఒకసారి కలపండి. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. మీకు చూపిస్తాను చల్లారిన తర్వాత కూడా ఎలా ఉంటుందో. చూడండి, కొంచెం గట్టిపడ్డది కదా. ఈ విధంగా ఉన్నప్పుడు చక్కగా మనం రైస్లో వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే మనం చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ప్లేట్లో వేసుకొని చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కూడా చక్కగా గ్రేవీగా మనం కలుపుకోనాక బాగుంటుంది. రోటీకి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్